అమ్మవారి గెటప్ అంటే చాలా ఈజీ అనుకుంటారు. అది ఈజీ టాస్క్ కాదండి. మనం నేమ్ నిష్టలతోనే చేయాల్సింది. దట్టు ఆర్టిస్ట్‌గా నేను ఏ గెటప్ అయినా వేసుకోగలగాలి కాబట్టి వేసుకున్నాను. అండ్ దట్టు నేను నా చింతలతో వేసుకున్నానని ఒక ఆనందం అనమాట. సో, నా చింతల్ని ఏమి ఇబ్బంది పెట్టే పనైతే మేమేం చేయలేదు. జస్ట్ తను కోఆపరేట్ చేసినంత వరకే చేశామనమాట. అందుకే వీడియోలో కూడా ఎక్కువ ఉండదు. సో, తను ఏంటంటే తను పుట్టిన తర్వాత ఇది ఫస్ట్ దసరా కాబట్టి సో, దసరా కూడా తనకి మంచిగా ఇలాంటి ఫొటోస్, రీల్స్ కూడా మెమరీగా ఉంటాయని చెప్పేసి తీస్తున్నాము. అండ్ ఇందులో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, టోస్ అండ్ ఫింగర్స్‌కి, అలాగే శ్వేతారెడ్డి, మమత గారికి, మేకప్ ఆర్టిస్ట్‌లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. నేను మా హస్బెండ్, మా మదర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో, అమ్మవారి గెటప్ వేసుకొని ఏముందిలే పిల్లని పట్టుకొని రీల్స్ చేసేస్తాం కాదండి. మనకి ఒక 9 అవర్స్ 9 అవర్స్ కష్టపడితే కానీ ఈ అవుట్‌పుట్ అనేది రాదు. సో, ఇది చాలా వరకు తెలీదు. ఈజీగా కామెంట్ పెట్టేస్తారు, నెగెటివ్‌గా మాట్లాడేస్తారు, బ్యాక్ సైడ్ బిచ్చింగ్ చేస్తుంటారు. సో, ఇది ఎంత కష్టంగా తీసామో, ఎంత ఇష్టపడి తీసామో అనేది మేము కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. చూసే వాళ్ళకి ఒక 60 సెకండ్స్ రీల్ అనేది కనిపిస్తుంది. సో, దీని వెనకాల ఉన్న కష్టం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే పాపని ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి, దానికి ఫుడ్, ఫీడింగ్ అన్నీ చేస్తూ ఉండాలి కాబట్టి చాలా టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. మనకే టైం టేకింగ్ అవుతుంది, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ప్రతి మదర్కి తెలుస్తుందనమాట. సో, అందుకని స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి రీల్ షార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన అండ్ వీఆర్ మీడియా టీం వాళ్ళు కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత కష్టంగా ఉందో. మేము ఇది ఒక 9 అవర్స్ అండి మినిమం. అంటే మేకప్ వేసుకొని మళ్ళీ మేము స్టూడియోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మా డ్రెస్ చేంజ్లు ఇవన్నీ ఉంటుంది కదా, గెటప్ పాపతో అనేది చాలా లేట్ అయిపోతుంది. అందుకనే ఈ రీల్ అనేది చూసినా మా కష్టం ఎంత కష్టంగా ఉంటుంది అనేది. సో, ఇలాంటివన్నీ మన మెమరీ కోసమే అనమాట. సో, ఇవి లైఫ్ టైం మెమరీ ఉండాలి నాకు నా చింతలకి అని చెప్పేసి తీసుకున్నాం. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చేసేయండి.